యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ముందుగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. మీ జాతకపరమైన సమస్యలకు ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం వృషభ రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ 2024 ఈ సంవత్సరం మొదటగా ఈ జనవరి నెలలో ఉన్న ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గ్రహస్థితుల్ని పరిశీలిస్తే కనుక ఈ వృషభ రాశాధిపతి అయిన శుక్రుడు ఈ రాశికి సప్తమ రాశియగు వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటారు. ఈ రాశికి పంచమ స్థానమగు కన్యలో కేతువు, ద్వాదశ స్థానమగు మీనంలో రాహువు, అలాగే మేషరాశిలో గురువు, అష్టమ స్థానమైన ధనుసు రాశిలో కుజుడు బుధుడు, అలాగే భాగ్య స్థానమగు మకరంలో రవి, దశమ స్థానమగు కుంభంలో శని భగవానుడు సంచారంలో ఉంటారు. మరి ఈ విధమైన గ్రహస్థితి వృషభ రాశి వారికి ఈ జనవరి నెల యందు నడవడం వల్ల వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ వృషభ రాశి వారికి ఈ భాగ్య స్థానమైన మకరంలో రవి సంక్రమణం జరిగి రవి సంచారంలో ఉన్న కారణంగా అధికారులతో సఖ్యతగా ఉండడం, అలాగే అధికారుల లాభం కనిపిస్తుంది. సంఘములో పలుకుబడి పెరుగుతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. కోర్టు తగాదాలు లాంటివి క్లియర్ అయ్యి వీరికి ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. ఇంకా మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ మాసం కొద్దిగా ఇతర గ్రహాల యొక్క ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మీకు అనుభవంలోకి రావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వ్యవహారిక చిక్కులు, మనోచాంచల్యం ఉంటుంది. అకస్మాత్ ప్రమాదాలు లేదా తగాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో కుజుడు మరియు బుధ గ్రహాలు సంచారంలో ఉన్న కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా మనస్తాపం చెందడం, అలాగే అపవాదులు, అలాగే అకాల విరోధాలు కూడా వస్తాయి. తగు జాగ్రత్తలు పాటించాలి. అందువలన చేసే ప్రక్రియల కోసం, శాంతి ప్రక్రియల కోసం చేసే విధానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా అర్చనలు, అభిషేకాలు నిర్వహించాలి. అలాగే బుధుడు కూడా బుధవార నియమం పాటించడం, వెంకటేశ్వర స్వామి వారికి అర్చన, అభిషేకాలు నిర్వహించడం మంచిది. కేజంపావు కందులు, కేజంపావు పెసర్లు కూడా ఇవి స్థానిక శివాలయంలో దానం చేసి ఈ గ్రహ వ్యతిరేక ఫలితాలు తప్పించుకోవడం కోసం విష్ణు సహస్రనామం చదవడం మంచిది. అలాగే ఈ పంచమ మరియు లాభస్థానాల్లో కూడా రాహుకేతుల సంచారం వల్ల ఇతరుల చేతిలో మోసపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తూ అలర్ట్గా ఉండడం మంచిది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి, సంయమనం వహించాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంత చిత్తంతో మెలగాలి. ఇంకా ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వారిని కూడా ఒకసారి పరిశీలిస్తే వ్యాపార వర్గాలను తీసుకుంటే వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అయినప్పటికీ కూడా చేసిన పని ఏదో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు వ్యవహరించాలి. అలాగే తీసుకునే నిర్ణయాలు స్పాంటనీస్గా అనగా త్వరితగతిన తీసుకునే నిర్ణయాలు, సాహసోపేతంగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఒక అడుగు వెనక్కి ఉండి ఆలోచించడం మంచిది. ఇంకా నిరుద్యోగులకి ఈ మాసం నిరాశ తప్పదు. రవి భాగ్యంలో సంచారంలో ఉన్నప్పటికీ కూడా ఇంటర్వ్యూ టఫ్గా ఉండి ఇంటర్వ్యూ ఆల్మోస్ట్
క్లియర్ అవుతుంది అనగా ఏదో చిన్న నెపంతో వారి నుంచి ఇంటర్వ్యూయర్ నుంచి వ్యతిరేక ఫలితాలు రావచ్చు. నిరాశ చెందవద్దు. ప్రయత్నం అయితే వదలొద్దు, గట్టి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా మంచి దశలు నడుస్తూ ఉంటే కొన్ని అనుకూల మార్పులు, అనుకూల వాతావరణం ఉంటుంది. గోచారం రీత్యా ఈ మాసం అయితే ఇబ్బందులు అయితే తప్పు అనే చెప్పవచ్చు. ఇంకా నిరుద్యోగులకు సంకట స్థితి పరిస్థితి ఉంటుంది. అవివాహితులకు కూడా ఈ మాసం కొద్దిగా నిరాశ తప్పదు. అలాగే ఈ పంచమ స్థానంలో కేతు వల్ల సంతానం కోసం ఎదురుచూసి చాలామంది దంపతులకు ఈ మాసం నిరాశ ఉంటుంది. ముఖ్యంగా సంతానంతో వ్యతిరేక ఫలితాలు అనగా తల్లిదండ్రుల మాట సంతానం వినకపోవడం, లేదా తల్లిదండ్రులకు సంతానం విషయంలో ఏదో ఇబ్బందులు ఎదుర్కోవడం, వారి యొక్క విషయ పరిజ్ఞానం లేదా వారి యొక్క విషయాల్లో ఏదో ఒక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లేదా వ్యవహారిక విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వారి యొక్క విద్యా సంబంధించిన విషయాలలో తల్లిదండ్రులు మనస్తాపం చెందడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ మాసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహనతో ముందుకెళ్ళాలి. అన్యోన్యత విషయంలో కూడా అపార్థాలు నెలకొనే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వ్యతిరేక గ్రహాల యొక్క పరిస్థితుల వల్ల వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు నవగ్రహ శాంతి చేయడం మంచిది. ప్రతిరోజు నవగ్రహ శ్లోకం చదువుకోండి. ఈ విధంగా చేస్తే కొన్ని వ్యతిరేక ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. నాతో పాటు ఈ ఆస్ట్రోయోగి ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈ యొక్క ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ: 11 భాషలతో 2+ మిలియన్ పీపుల్కి పైగా ఎంతోమందిని నిత్యం సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ఎదిగి ఉంది. మా ఈ ఆస్ట్రోయోగి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.